కోసం ఎవరైతే ఇలాంటి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని వాడాడ, కలవరాయి, పాతరేగ, కోమటపల్లి తదితర గ్రామాల నుంచి గ్రామీణ కార్మికులు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారని సిపిఎం నాయకులు శంకరరావు, గోపాలు తెలిపారు. ఇక బొబ్బిలి రైల్వే స్టేషన్లో పెద్ద మూటలతో రాయగడ, గుంటూరు రైల్లో ప్రయాణిస్తున్న పేదలను పరిశీలించగా గ్రామాల్లో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో చిన్నపిల్లలను ఊర్లో వదిలి గుడివాడ, విజయవాడ, తణుకు, భీమవరం ప్రాంతాలకు వెళ్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం బొబ్బిలి రైల్వే స్టేషన్ చూస్తే ఈరోజు వాడాడ, వేగ చాలా గ్రామాల నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. మన ప్రాంతంలో ఉపాధి లేక చాలామంది కృష్ణా జిల్లా, విజయవాడ, గుడివాడ, తణుకు, గుంటూరు ఈ ప్రాంతాలు వలస చేసి స్థానికంగా ఉపాధి లేక సుదూర ప్రాంతాలు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ పాలకులు చెప్పేది ఏంటంటే మాకు పనులకి ఎవరు దొరకడం లేదని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. లోకల్గా పనులు ఉంటే ఉన్నదాక ఈరోజు వందలాది మంది, వేలాది మంది ఉపాధి కోసం సుదూర ప్రాంతాలు పోతున్నారు. దీన్ని నివారించాలంటే ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు ప్రతి గ్రామంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉపాధి హామీ పనిని కల్పిస్తే ఏ ఒక్కరు కూడా వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అది ఆలోచించకుండా గ్రామాల్లో వ్యవసాయానికి పనులు చేయడానికి ఎవరు లేరు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం ఇటువంటి ప్రచారం చేయొద్దని, ఉన్న గ్రామాల్లో ఉపాధి కల్పించాలి, ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐ